నిజానికి ఫ్లాట్ అయిపోతున్నారు బాలీవుడ్ జనాలు. అందుకే కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ లో వస్తున్న పేట్రియాటిక్ మూవీస్ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. అలా వరుసగా ఫ్లాప్ లో ఉన్న షారుఖ్ ఖాన్ హిట్ కొడితే ఈ సంవత్సరం హృతిక్ రోషన్ కూడా అదే రూట్ లో వెళుతున్నారు. మరి ఫైటర్ టార్గెట్ రీచ్ అవుతాడా? బాలీవుడ్ లో కలెక్షన్లతో దుమ్మురేపుతున్న కాన్సెప్ట్ పేట్రియాటిజం. అందుకే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ల తర్వాత షారుఖ్ ఖాన్ పేట్రియాటిజంతో వచ్చిన పఠాన్ మూవీ 1000 కోట్ల కలెక్షన్లతో లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అదే పేట్రియాటిజంతో వచ్చిన గదర్ 2 బిగ్గెస్ట్ హిట్ అయింది. అంతేకాదు వరుస ఫ్లాప్లలోనే ఉన్న సల్మాన్ ఖాన్ కి కూడా టైగర్ 3 డీసెంట్ సక్సెస్ ఇచ్చింది. ఇప్పుడు ఇదే రూట్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నాడు హృతిక్ రోషన్. లేటెస్ట్ గా బాలీవుడ్ అంతా ఫైటర్ గురించే చర్చించుకుంటోంది. హృతిక్ రోషన్, దీపికా పదుకొన్ జంటగా సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఫైటర్ మూవీ ట్రైలర్ ఒక్కసారిగా సినిమా మీదున్న అంచనాల్ని పెంచేసింది. పేట్రియాటిజం ని పీక్స్ లో చూపిస్తున్న ఫైటర్ ఇండియా పాకిస్తాన్ వార్ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ గా తెరకెక్కింది. స్టోరీకి తగినట్టు ఏరియల్ యాక్ట్స్ కూడా హాలీవుడ్ రేంజ్ లో కనిపించడంతో జనవరి 25న రిపబ్లిక్ సీజన్ లో రిలీజ్ అవుతున్న సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ పేట్రియాటిజంతో వచ్చిన సినిమాలు మోస్ట్లీ హిట్ అవడంతో ఫైటర్ కూడా పాజిటివ్ వైబ్ తోనే రిలీజ్ అవుతోంది. వార్, సూపర్ 30 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టినా విక్రమ్ వేదాతో అంతగా రీచ్ కాలేకపోయారు హృతిక్. సో ఫైటర్ హృతిక్ కి మళ్లీ సాలిడ్ సక్సెస్ ఇచ్చేలానే కనిపిస్తోంది. అదిరిపోయే యాక్షన్, అంతకు మించిన ఎలివేషన్, పేట్రియాటిక్ జానర్ లో ఇంట్రెస్టింగ్ గా రిలీజ్ అవుతున్న ఫైటర్ ఎక్స్పెక్టేషన్స్ ని ఏమాత్రం రీచ్ అవుతుందో చూడాలి.